1409. Bro, uttara Tirupati. ఏంది కెమెరా అల్లో చేస్తారు కెమెరా పట్టుకుంటా పాస్ అవసరం లేదు నువ్వు డైరెక్ట్ కెమెరా తీసుకుంటా పాస్ ఉందా మీ దగ్గర సరే డైరెక్ట్ కెమెరా తీసుకుంటా సుమంటి అని చెప్పేసి డైరెక్ట్ రాదు పాస్ అంటే బ్యాక్ సైడ్ నుంచి ఏంటో కాలే ఇంకా
हेलो मोटा कर दम को अटारी कोणता Govinda,
గోవింద గోవింద అని మనము గుండెల నుంచి గోవిందుడు స్మరణ చేస్తూ ఉంటే మన లోపల ఉండేటువంటి అన్ని పాపాలు కూడా వెళ్ళిపోతాయి, పటాపంచలు అవుతాయండి. ఏకాదశి అంటే మన శరీరంలో 5 పంచేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మనసుతో పాటు మొత్తం 11. ఈ 11 దానికి ఏకాదశి అంటారు. ఈ 11 కూడా స్వామి సన్నిధిలో నిలుచుంటే ఈ 11లో ఉండినటువంటి ఇంద్రియాల్లో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసుతో పాటు అన్ని పాపాలు కూడా నశించిపోతాయి ఈ వైకుంఠ ఏకాదశి రోజు. దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తాం. ఉత్తర తిరుపతి అనిపించుకున్నటువంటి ఈ ఇందూరు పట్టణంలో, అంటే దీన్ని నిజామాబాద్ కూడా అంటుంటారు, ఈ ఇందూరు పట్టణంలో స్వామి యొక్క వైభవం అత్యంత వైభవంగా జరుగుతుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా జరుగుతుంది. ఈరోజు ముక్కోటి ఏకాదశి అంటే 333 కోట్ల దేవతలు దర్శనం ఇచ్చేటువంటి ఏకాదశి. అటువంటి ఈ ముక్కోటి ఏకాదశి రోజు స్వామి దర్శనం చేసుకున్నామంటే మనకు జీవన్ముక్తి కలుగుతుంది అని చెప్తారు. అందుకని వెంకటరమణ స్వామి అన్ని ఊర్లలో కూడా ఆలయాలు నెలసి ఉన్నాయి. మనము అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అట్లా ఈరోజు చాలా మనకు కలియుగం రూపమైనటువంటి వైకుంఠమైనటువంటి ఏడుకొండల స్వామి తిరుపతి, అక్కడ కూడా దర్శనం చేసుకుంటే మనకందరికీ కూడా పరమాత్ముడు అనుగ్రహాన్ని కలగజేస్తాడు. అన్ని ఆలయాల్లోనూ కూడా, అన్ని క్షేత్రాల్లో కూడా మనం అన్ని విధమైనటువంటి భక్తులకి సౌకర్యార్థంగా సాధ్యమైనంత వరకు అక్కడ కమిటీ వాళ్ళు, అక్కడ పరివారం వాళ్ళు కూడా మనం ఏర్పాటు చేయడంలో మనుషులు కదా అందరూ సహాయం చేసుకుని చేయాలి. మనం కూడా నిబ్బరంగా సమాధానంగా ఉండి మనం స్వామి దర్శనం చేసుకోవాలి. కానీ ఒకటే పర్యం 10 రోజులు కూడా దర్శనం చేసుకున్న ముక్కోటి ఏకాదశి ఫలం దొరుకుతుంది. ఈ ఒకే రోజు దర్శనం చేసుకోవాల్సిన పని లేదు. ఆ 10 రోజుల్లో కూడా చేసుకున్న ముక్కోటి ఏకాదశి దర్శనం చేసినంత ఓ యోగం మనకు కలుగుతుంది. అటువంటి ఈ ఉత్తర తిరుపతిలో ఉండేటువంటి స్వామిని మనం అందరూ కూడా దర్శనం చేసుకుంటున్నాం. వెంకటరమణ స్వామి, వెంకట అంటే పాపాలన్నీ నాశనం చేసేటువంటి ఒక ఆ పేరులోనే చెప్తుంది. కలియుగంలో మనకిప్పుడు ఈ కలియుగంలో ఎన్నో సంవత్సరం అంటే 5152 సంవత్సరాలు, ఇప్పుడు 5000 సంవత్సరాలు అయిపోయింది. అంటే కురుక్షేత్ర యుద్ధం అయిన తర్వాత జనమేజయుడు జన్మించిన తర్వాత కలియుగం పుట్టిన తర్వాత ఈరోజు మనకి ఈ సంవత్సరానికి 5152 సంవత్సరాలు అని చెప్తారు. అటువంటి ఈ మనకు సంప్రదాయమైనటువంటి ఆ సంవత్సరాలే మనకు. ఈ సందర్భంలో కలియుగంలో నెలసినటువంటి స్వామి, మామూలు కలియుగంలో ప్రత్యక్ష దైవం లేదు, వెంకటరమణ స్వామినే ప్రత్యక్ష దైవం. అందుకని అటువంటి వెంకటరమణ స్వామిని దర్శనం చేసుకునేటప్పుడు అందరూ కూడా క్రమశిక్షణతో లోపల ఈరోజు కూడా మనం అన్ని ఏర్పాట్లు చేశాం. అయినప్పటికీ కూడా జనం తోసుకోవటం, తొక్కులాటం అంతా మామూలుగా ఉంటుంది. కానీ మొదటిలోగానే దర్శనం చేయాలనేది ఏం లేదు. 10 రోజులు కూడా ఆ దర్శనం యొక్క మహిమ ఉంటుంది. అందరూ నిబ్బరంగా నెమ్మదిగా వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటే మనకు శాంతి కలుగుతుంది, ఈ దేశానికి కూడా శాంతి కలుగుతుంది. మనకు ఈ తెలంగాణలో ఈ ఉత్తర తిరుపతి ఇది అత్యద్భుతమైనటువంటి క్షేత్రం అవుతున్నది, రాబోతున్నది. అటువంటి క్షేత్రంలో స్వామి యొక్క దర్శనం. ఇక్కడ ఉండేటువంటి కేవలం వెంకటరమణ స్వామే కాకుండా హనుమంతుడు కూడా నెలచినాడు. హనుమంతుడి యొక్క మహాప్రభావం కూడా ఇక్కడ జరుగుతుంది. అట్లనే మరగత గణపతి కూడా ఉన్నాడు ఇక్కడ. అటు ఈ క్షేత్రంలో అత్యద్భుతమైన దత్తక్షేత్రం కూడా పిలువబడుతుంది. ఈ క్షేత్రానికి వచ్చి అందరూ సాయంత్రం లోపల అని కాకుండా 10 రోజుల్లో ఎప్పుడైనా సరే స్వామి దర్శనం చేయండి. మీకు
మేము అనుకున్నటువంటి కార్యం జరుగుతుంది, ఆరోగ్యవంతులు కూడా అవుతారు అని ఇందూరులో ఉండేటువంటి ఉత్తర తిరుపతికి గోవిందా గోవిందా అని మళ్ళీ ఇంకో కార్యం అంటూ మీ అందరికీ సుఖ శాంతులు సమృద్ధిగా ఉండని అని చెప్పి, కానీ ఒక్కటి మాత్రం అందరూ చెప్తున్నాను, క్రమశిక్షణతో వెళ్ళి దర్శనం చేస్తే మనకంతా జరుగుతుంది. ఒకరి మీద తోర్చుకొని వెళ్ళి చూడాల్సిన పని లేదు. అక్కడ మేనేజ్మెంట్కి తాపత్రయం అవుతుంది, మనకు కూడా తాపత్రయం అవుతుంది. అది చేయకూడదు. మనం అక్కడ ఉండేటువంటి కార్యదర్శులు అందరూ మనుషులే, దేవతలేం కాదు. అందుకని అందరూ మనుషులే, మనము మనుషులే. నిబ్బరంగా నెమ్మదిగా వెళ్ళి స్వామిని దర్శనం చేయండి, తీర్థ ప్రసాదాలు తీసుకోండి అని చెప్తూ, వెంకటరమణ స్వామి గోవింద గోవింద, ఉత్తర తిరుపతి వాస స్వామి గోవింద గోవింద. జై గురుదత్త. గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు స్థాపించిన క్షేత్రం ఇది ఉత్తర తిరుపతి క్షేత్రం అని నామకరణం కూడా స్వామీజీ వారు చేశారు. ఇక్కడ మూలమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి, మరి ఇంకా మరకత వినాయకుడు, అమ్మవారు పద్మావతి అమ్మ, సదాశివ సహిత దత్తాత్రేయ స్వామి, మరకత ఆంజనేయ స్వామి విశేషంగా ఉన్నారు, కొలువై ఉన్నారు. ఈ క్షేత్రంలో ఎల్లవేళలా నిరంతరం అన్ని సేవలు, దేవుడికి అన్ని సేవలు, అన్ని రకాల కైంకర్యాలు, పూజలు అన్నీ నిర్వహించబడతాయి. అప్పాజీ వారు ఇక్కడ అన్ని మా కల్చరల్ యాక్టివిటీస్ కానీ, మేము మా మెడికల్ క్యాంప్స్ ఎక్కడ ఏ కలామిటీస్ వచ్చినా అన్నింటికీ ఆదుకుంటారనమాట. ఈ క్షేత్రం నుంచి అందరికీ హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అందరూ ఈ క్షేత్రం దర్శించుకోవాలి. ఇది స్వామీజీ వారికి ఎంతో ఇష్టమైన క్షేత్రము, ఉత్తర తిరుపతి క్షేత్రము. ఇక్కడ కొలువైన వెంకటేశ్వర స్వామి చాలా అంటే చాలా పవర్ఫుల్ అని అందరు భక్తులు నమ్ముతారు. సో అందరికీ మా ఈ ఆహ్వానం, అందరూ వచ్చి ఈ క్షేత్రం దర్శించుకోవాలి, ఈ క్షేత్రం యొక్క మహిమ తెలుసుకొని వాళ్ళకంతా మంచి కావాలి అని మేము కూడా ఇవాళ వైకుంఠ ఏకాదశి భక్తులకు అయితే చాలా మాకు 50,000 to 80,000 భక్తులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి వాడికి తగినట్టుగా అన్ని సదుపాయాలు చేయడం అయిందండి. నియర్లీ 1 month బ్యాక్ నుంచి అన్ని అందరూ కలిసి కమిటీ మెంబర్స్ అందరూ కలిసి చేస్తున్నారు, అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. అందరికి ఇక్కడే అసౌకర్యం కలగకుండా చేయాలని మా తాపత్రయం అండ్ మా మార్నింగ్ అభిషేకం అయితే స్వామికి 1:13కి అయింది అభిషేకము. దర్శనము 6 o'clock స్టార్ట్ అయింది. ఉత్తర ద్వార దర్శనం అప్పాజీ వారే చేశారు, ఓపెన్ చేసి దర్శనం ఇచ్చారు భక్తులకి. అప్పాజీ వారు ఈసారి డబుల్గా అంటే భక్తులకు స్వామీజీతో పాటు వెంకటేశ్వర స్వామితో పాటు ఈ ప్రత్యక్ష దైవమైన మా గురుదేవులది దర్శనం కూడా దొరికింది. అది చాలా ఇంకా అందరికీ చాలా సంతోషం. అండ్ దీన్ని అందరూ భక్తులు వచ్చి ఇంకా అధిక సంఖ్యలో వచ్చి స్వామీజీ వారి దర్శనాన్ని కూడా ఉపయోగించుకోవాలి. వెంకటేశ్వర స్వామితో పాటు ప్రత్యక్ష దైవమైన మా గురువు గారి గణపతి సత్యానంద స్వామీజీ వారి దర్శనం చేసుకోవాలని, అధిక సంఖ్యలో రావాలని అందరికీ మనవి చేస్తున్నాను. అందరికీ